చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. జగన్ రెడ్డి కుట్రలకు జడవని టీడీపీ. కడప గడప గడప పసుపు మయం. మా కడపలో మహానాడు రద్దు చేయాలనే విష ప్రచారానికి కరోనా పేరుతో దిగారు వైసీపీ వాళ్ళు. ముసుగులు తగిలించుకొని మేనమామ భుజంపై తుపాకీ పెట్టి అధికారుల వద్ద ఫిర్యాదులు చేయించారు. కానీ వారి కపటం బయటపడింది. మెట్లు దిగుతూనే మాస్కులు విసిరిపారేశారు. వారి దొంగ ఫిర్యాదుల్లాగే ఈ అస్త్రం కూడా పనికి రాలేదు. తెలుగుదేశం అభిమానులను కడప దరి చేరనివ్వకుండా ఆపడమే వారి నీచమైన పన్నాగం. మొదటి 2 రోజులు కేవలం నాయకులకు మాత్రమే పరిమితం చేసినప్పటికీ తొలి రోజు నుంచే కడప నగరమంతా పసుపు ధ్వజాలతో నిండి మహానాడుకు స్వాగతం పలికింది. రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులతో కార్యకర్తలతో కడప జనసంద్రంగా మారిపోయింది. మహానాడు ప్రాంగణం పసుపు సముద్రంలా కన్నుల పండుగ చేసింది. ఇసుకేస్తే రాలనంత జనంతో కిటకిటలాడిన ఈ పసుపు పండుగ నిజంగానే జనజాతరను తలపించింది. డప్పులు కోలాటల సందడితో ప్రాంగణం హోరెత్తింది. ప్రతినిధుల నమోదుతో ఘనంగా ప్రారంభమైన ఈ మహానాడులో ఫోటో ఎగ్జిబిషన్లు, రక్తదాన శిబిరాలతో జోష్ మరింత పెరిగింది. జై టీడీపీ, జై చంద్రబాబు, జై లోకేష్ నినాదాలతో కడప దద్దరిల్లింది. ఇక 3వ రోజు కార్యకర్తల సునామీ వస్తుందని తెలిసి భయంతో వణికి భారీ వర్షాల దృష్ట్యా మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ రెడ్డి ప్రకాశం జిల్లా పర్యటన వాయిదా పడింది. వాతావరణం అనుకూలించిన తర్వాత జగన్ రెడ్డి ప్రకాశం జిల్లా పర్యటన విషయమై తదుపరి ప్రకటన చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది అంటూ వైకాపా సోషల్ మీడియా ద్వారా కపట ప్రకటన చేశారు. సిగ్గులేనితనంతో వాతావరణం పేరుతో తన పర్యటన రద్దు చేసుకున్న విషయాన్ని మహానాడుకు అంటగట్టాలని చూశారు. ఎండకు, వానకు, చలికి, ప్రాంతానికి, రాత్రికి, పగలకు కరోనాకు వెరిచే పార్టీ కాదు తెలుగుదేశం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రకాశం జిల్లాలో మహానాడుకు స్థలం దొరకకుండా చేసి ఫ్లెక్సీలు చింపేసిన జగన్ రెడ్డి అహంకారపు అధికార జులుం చూసి కూడా తెలుగుదేశం కార్యకర్తలు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. సునామీలా చుట్టముట్టి వైకాపా మట్టిగొట్టుకు పోవడానికి ఖాయం చేశారు. ఆ రోజే నా కడపకు వస్తున్నారా అన్న అక్కసుతో ఇలాంటి పసలేని బిలిబిత్రి ప్రచారాలు చేస్తే టీడీపీ కార్యకర్తలు మరింత ఆగ్రహంతో ఉరకలేసే ఏనుగుల గుంపుల్లా గీంకారాలు చేస్తూ దారిలో ఏ అడ్డంకి వచ్చినా తొక్కుకుంటూ వస్తారు. కడప మహానాడును చూసి కడుపు మంట వస్తే ఈనో తాగాలి జగన్ రెడ్డి. రాఘోపాలరావు పాత సినిమా కుట్రలాంటి ఈ పన్నాగాలకు పసుపు సైనికులు మరింత రెచ్చిపోయి అంకుశం తగిలిన ఏనుగుల్లా దూసుకొస్తారు. జాగ్రత్త జగన్ రెడ్డి.